కంప్లీట్ అయినాయి. ఈ నియోజకవర్గానికి మొత్తానికి 3500 ఇట్లాంటి మంచి సంక్షేమ పథకాలు చేస్తుంటే మీకు ఎందుకు ఓర్వలేకపోతున్నారు? మీరు మా ముఖ్యమంత్రి గారిని కలవండి, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి. 100% మీ వెంట మేము పిలిచినా మేము రాతాం, మాకు భేషజాలం లేదు. కేవలం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే మా ధ్యేయం. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా నాయకులు కూడా తెలిపారు, రేపు కూడా మేము సిద్ధంగా ఉంటాం. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోవాలని సూచన. ఊరు బయటల ఎక్కడనో ఒక తాడ మెండోర్లను అయితే మీరు చూడండి, మీరు అక్కడ చూసి అక్కడ ఉండటానికే సిద్ధపడలేని అట్లాంటి ఇల్లు, అది కూడా నాసి రకం. ఇక్కడ బాల్కొండలో కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేదు, సిట్ లైట్ లేదు. అవన్నీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ లైట్ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వంది. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సంక్షేమ పథకాలు, బస్సు కానీ 200 యూనిట్ల కరెంట్ కానీ అట్లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తుంటే అట్టాడుగడ గెలవను అనే విధానంగా ఏదో ఒక రోజు వీకెండ్ ఎమ్మెల్యేగా మారిపోయి వచ్చినప్పుడల్లా ఒకటి కాంగ్రెస్ పార్టీపై బురద జల్లిపోవడం మంచి పద్ధతి కాదు. ఎమ్మెల్యే గారు, మీరు మంత్రిగా చేసిరు, ఈ నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎందుకంటే అప్పుడు స్పీకర్ సురేష్ రెడ్డి గారు చేసిరు, తర్వాత అనిల్ గారు చేస్తూ వస్తున్నారు. ఎందుకు? మీరు పదవి ఉన్నారు కాబట్టి, ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి చేయాల్సింది బాధ్యత మీపై ఉంటుంది. కానీ పదే పదే ఏదో బురద చల్లడం, తద్వారా రాజకీయ ప్రయోజనం పొందడం అంటే మంచి పద్ధతి కాదు. ఈ దయచేసి ఈ డబుల్ బెడ్రూమ్ విషయంకి వస్తే మీరు చర్చకు సిద్ధంగా ఉన్నారా? ప్రతి గ్రామంలో మా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబడ్డాయి. ఇదివరకే బాల్కొండ నాకు తెలిసి దాదాపు 2.5 సంవత్సరాలుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ స్థానిక ప్రజలు మీకు ప్రజాప్రతినిధిగా గెలిపించారు, కేసీఆర్ గారి దగ్గర సేవ చేయడానికి కాదు. మీరు ఈ బాల్కొండ నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు పదే పదే కాంగ్రెస్ పార్టీని, మా నాయకులపై ఏదో ఒక బురద జల్లడం, తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. ఎమ్మెల్యే గారు इंदिरम्मा इल्लू नहीं है गाँव बता बोलो, उनको जिसको बोलो उसको तैयार है। उन्होंने बाल मंडल में हेडक्वार्टर में खाली डबल बेडरूम बांट के ये सब कर रहे हैं। बालकोंडा कॉन्स्टिट्यूंसी नहीं, पूरे तेलंगाना में डबल बेडरूम नहीं है गाँव बता बोलो, हम जिसको बोलो उसको तैयार। పెద్దవాళ్ళని మనం అన్నంత మాత్రాన మనం పెద్దోళ్ళం అయిపోము. నువ్వు ఒకసారి జాగ్రత్త బిడ్డ, నువ్వు పిఎస్సి చైర్మన్గా ఉండి రైతుల డబ్బులు కుక్క కదా తీసుకొని నువ్వు 50 నుంచి 60 లక్షలు దోచుకున్నావు. నీ భవిష్యత్తు అంటే నీ గతం తెలుసు, నీ భవిష్యత్తు ఏందనేది ఆలోచించుకో. మా నాయకులపైన మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండు బిడ్డ, లేదంటే నీ सोचना चाहिए। आज भी उन्होंने जीत के उन्होंने एमएलए है बालकोंडे से, उन्हें पब्लिक का काम करना चाहिए। लेकिन मगर खाली संडे को आके, खाली संडे वेकेशन को आए सर का आके कॉन्स्टिट्यूंसी में मिल के जा रहे हैं उन्होंने। और उनको एक अच्छी बात से हम समझा रहे हैं कि उन्होंने जब डबल बेडरूम बांटे बालकोंडे में, कितने बांटे और किसको कितने पैसे लेके दिए ये भी हम सबको मालूम। सब डबल बेडरूम बेच लिया इन लोगों। हम अभी भी आज भी प्रूफ कराते हैं, क्योंकि जब पूरे डबल बेड कंप्लीट हुए तो पूरे क्यों नहीं दिए उन्होंने। हम उनसे अदबन गुजारिश कर रहे कि उन्होंने जब मिनिस्टर थे, जब पूरे कंप्लीट हुए थे ना। ప్రశాంత్ రెడ్డి గారు తను ఒక అంటే ప్రజాప్రతినిధిని మర్చిపోయి కొన్ని చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మా నాయకులపైన, మా అనిల్ అన్న గారి పైన కానీ, మా మోహన్ అన్న గారి పైన కానీ, మా సునీల్ అన్న గారి పైన తప్పుడు ఆరోపణలు అన్నీ చేసుకుంటూ తన అన్నలో జరిగినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయమై అక్కడ నాసి రకంగా కట్టిరని మా నాయకులు ఆరోపిస్తే మేము కమిషన్లు తీసుకొని ఇండ్లు ఇస్తున్నామని అంటున్నారు. అయితే ముందు ఈ ఒక నిఘా వర్గాన్ని పెట్టుకొని ఒకసారి మీరు చర్చించుకోవాలా. అలాగే వాడు మెండోరా, వాడి పేరు శేఖర్ రెడ్డి గారు కూడా ఏదో